రాజధానిలో ఘనంగా ప్రారంభమైంది. అమితాబ్, కమల్, షారుఖ్ ముఖ్య అతిథులుగా హాజరైన ఈ కార్యక్రమానికి వేలాదిగా సినీ అభిమానులు తరలివచ్చారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సభా ప్రాంగణమంతా ఉత్సాహంగా కలిగి తిరుగుతూ అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. 100 ఏళ్ల భారతీయ సినిమాకు వందనాలు అర్పిస్తూ బెంగాల్ ప్రభుత్వం నిర్వహిస్తున్న కోల్కతా అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఆ రాష్ట్ర రాజధానిలో అట్టహాసంగా ప్రారంభమైంది. 8 రోజులు జరగనున్న ఈ వేడుకల్ని బిగ్ బి అమితాబ్ బచ్చన్, బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్, విలక్షణ నటుడు కమల్ హాసన్ కలిసి ప్రారంభించారు. మరెంతో మంది సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా అమితాబ్ ను ఆయన కుమారుడు అభిషేక్ సన్మానించగా, కమల్, షారుఖ్ ను బెంగాలీ నటులు సత్కరించారు. అంతకుముందు భారతీయ చిత్రాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయిన కొన్ని పాటలకు కళాకారులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. बोलो यार हाँ अपनी जीत हो इनकी हार हाँ कोई हमसे जीत न पावे चले चलो चले चलो मिट जावे जो टकरावे चले चलो घनघोर अंधेरा छावे चले चलो. చలనచిత్ర రంగానికి సాహితీవేత్తలు అందించిన తోడ్పాటు ఎనలేనిదని అమితాబ్ బచ్చన్ కొనియాడారు. చిత్ర నిర్మాణంలో ఉన్న అనేక మెలకువల్ని తెలుసుకునేందుకు ఇలాంటి ఉత్సవాలు ఎంతో ఉపకరిస్తాయని అభిప్రాయపడ్డారు. The inspiration for most works of cinema has to me been the contribution made by the written word. Writers, therefore, hold in my very limited opinion the most important key to a finished and creditable product. ఈ సందర్భంగా కోల్కతాతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న కమల్ హాసన్ సినిమా నిర్మాణం గురించి చిత్రోత్సవాలు తనకు ఎన్నో విషయాలు నేర్పాయని వెల్లడించారు. I just grew up, woke up into cinema and I've been learning ever since till today. And the best place for me to have acquired more knowledge than with sitting under the feet of masters is to come to film festivals. Film festivals have inspired me. They have taught me and have spurred me on to make films of my own. మనుషుల మధ్య అంతరాల్ని తొలగించడంలో సినిమా కీలక పాత్ర పోషిస్తుందని షారుఖ్ ఖాన్ అభిప్రాయపడ్డారు. To a nation like ours, a nation of diverse traditions, multiple cultures and immense beauty, cinema can be so many things. It can be the collective dream, the individual aspiration, the definition of identity, the loss of animosity, the sense of togetherness, and the messenger that carries a voice across our boundaries into the rest of the world. చిత్రోత్సవాల ప్రారంభ కార్యక్రమాల్లో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రదర్శించిన ఉత్సాహం కమల్ హాసన్, షారూఖ్ సహా అక్కడి వారందరినీ ముగ్ధుల్ని చేసింది. ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తూ ఆ ప్రాంగణమంతా కలిగి తిరిగిన మమత ఆమె ఉత్సాహంతో కార్యక్రమంలో మరింత ఉత్తేజం నింపారని కమల్, షారూఖ్ కొనియాడారు. అంతకుముందు సుభాష్ చంద్రబోస్ స్మారకార్థం కోల్కతాలో నిర్మించిన నేతాజీ భవన్ ను కమల్ హాసన్ సందర్శించారు. ఈటీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం మహానుభావుల్ని పార్టీల వారీగా విభజించడం తగదని హితవు పలికారు. తాను జాతీయవాదిని మాత్రమేనన్న కమల్ రాజకీయాలతో తనను ముడిపెట్టవద్దని సూచించారు. And I've heard in papers and documents about the difference of opinion, but when I come here ఇక్కడ వచ్చి చూసిన తర్వాత నాకు అనిపించింది వీళ్ళు అందరూ డెస్టినేషన్ ఒకటే, వేరే వేరే దారిలో దాన్ని అప్రోచ్ చేశారు అంతే. ఇప్పుడు పొలిటికల్ రీజన్స్ కోసం మనం వేరే వేరేగా చూస్తున్నాం, కానీ వీళ్ళందరూ నా కుటుంబం, నా హెరిటేజ్, ఇది నా హిస్టరీ. అందుకోసమే ఇక్కడ వచ్చాను. ఒకసారి నేనెవరో తెలుసుకోవడానికి ఇక్కడ వచ్చానండి. నమస్కారం.